ముఖ్యమంత్రి గారిని ఎందుకు మీరు అనవసరంగా బూతులు తిడతా ఉన్నారు? 1,00,000 కోట్ల రూపాయలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అక్క చెల్లెళ్ళకి ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే వారి అకౌంట్లోకి వెళ్ళినందుకు తిడతా ఉన్నారా? 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే తిడతా ఉన్నారా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి చట్టం చేసి ఆ చట్టం ద్వారా కొన్ని వందల, కొన్ని వేల మందికి తల ఎత్తుకొని రాజ్యాధికారం ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటే, మేమందరం కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అసూయ అని చెప్పేసి నారా చంద్రబాబుని అడుగుతా ఉన్నాం. రైతు కోసం తెలుగుదేశం పార్టీయా? సిగ్గు లేదా నారా చంద్రబాబు నాయుడు? చీము నెత్తుందా నీకు? వ్యవసాయం దండగా అన్నావు. 14 సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి మీటింగులో సూటు బూటు వేసుకున్నావు, కూర్చోబెట్టుకున్నావు. ఆ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్నిస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన నువ్వు ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడతావా? గ్రామాల్లోకి వెళ్తావా? వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తా ఉన్నాడు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం తప్పిస్తా ఉన్నాడు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో రైతుల పడ్డ బాధలన్నీ తీర్చడం కోసం హార్నిసలు శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం కక్కుతా ఉన్నారు. విష నాగుల్లాగా, విష పురుగుల్లాగా ఈ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, మీ ఇద్దరికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చేసిన దాడికి ప్రతీకారంగా మీరు క్షమాపణ చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని తిరగనివ్వం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి నిన్ను తిరగబడి మరలా కరోనాతో హైదరాబాద్ పారిపోయావు, మరలా మొదలుపెట్టావు టూర్లు, మళ్ళీ హైదరాబాద్ తరిమేస్తాం. ఇది రాసిపెట్టుకో. 2019 ఎన్నికల్లో నిన్ను 23 సీట్లకు పరిమితం చేశాం. ఈరోజు మరలా రెచ్చిపోయి నువ్వు రోడ్ల మీదకి వస్తా ఉన్నావు. రోడ్ల మీదకి వచ్చావని చెప్పేసి బూతులు తిడతారా? ఇది సమాజమా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి గారిని మాట్లాడే భాష ఇది. మాకు రావా? బూతులు రావా? మేము తిట్టలేమా? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి నిరసన ప్రదర్శనకి వెళ్ళాం, నిరసన తెలియజెప్పడానికి వెళ్ళాం. మేము తిరగబడితే చంద్రబాబు నాయుడు గారికి ఎవరినైనా కానీ తరిమి కొట్టగల సత్తా మాకుంది. బీసీలకు ఉంది, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, మైనార్టీలకు ఉంది. మేమంతా ఏకతాటి మీద ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం. మా నాయకుడిని కానీ ఆ బూతులు కానీ తిడితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇదే ఆరంభం. ఇక నుంచి నువ్వెక్కడ పర్యటన చేసినా అక్కడ మేము అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పుడు పొద్దున నా మీద జరిగిన దాడి మీద డీజీపీ ఆఫీస్కి కంప్లైంట్కి వెళ్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసిందే. ఇప్పుడు పార్టీ ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి గారి నేతృత్వంలో నాగార్జున గారు, స్థానిక శాసనసభ్యులు ఆర్కే గారు అందరం కూడా కలిసి డీజీపీ గారిని కలవబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాల్సింది.